హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రో స్ట్రీమ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు ఓబిఎస్ కంట్రోల్ ప్యానెల్లో వర్చువల్ వెబ్ క్యామ్ అనే ఒక బటన్ అయితే ఎప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ అది ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలనేది మనలో చాలామందికి అయితే తెలియదు. ఒక డౌట్ అయితే ఉంటుంది అసలు ఇది ఎలా వర్క్ అవుతుందని. సో దాని గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వర్చువల్ వెబ్ క్యామ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ విండో ఉంటుంది కదా, ప్రోగ్రామ్ విండో అనేది వెబ్ క్యామ్ లాగా చూపిస్తుంది అనమాట. సో మనం వెబ్ క్యామ్లో అయితే మనం ఒక్కరమే కనిపిస్తాం. కానీ ఈ వర్చువల్ వెబ్ క్యామ్ ఏంటంటే మన ఓబిఎస్లో ప్రోగ్రామ్ విండోలో ఏదైతే వస్తుందో దాని మొత్తాన్ని వర్చువల్ వెబ్ క్యామ్ లాగా అంటే వెబ్ క్యామ్ లాగా చూపిస్తుంది అనమాట. సో ఇది ఎక్కడెక్కడ వాడవచ్చు అంటే మనం గూగుల్ మీట్లో కానీ, జూమ్లో కానీ, లేదా స్కైప్లో కానీ మన వెబ్ క్యామ్ ప్లేస్లో మనం ఓబిఎస్ వర్చువల్ వెబ్ క్యామ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన యొక్క ఈ ఓబిఎస్లో ఉన్న ప్రోగ్రామ్ విండో అనేది ఒక వెబ్ క్యామ్ లాగా అయితే యాక్ట్ అయ్యి మనం ఓబిఎస్లో చేస్తున్న ప్రతి పనిని అది మనకు జూమ్లో వెబ్ క్యామ్ లాగా చూపిస్తుంది అనమాట. సో అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను ఈరోజు జూమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓబిఎస్ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా. రండి ఫ్రెండ్స్, చూడండి మనం ఓబిఎస్ ఓపెన్ చేసినాం కదా. సో ఓబిఎస్లో చూడండి ఇక్కడ మనకు స్టార్ట్ వర్చువల్ వెబ్ క్యామ్ అని ఉందన్నమాట. సో ఈ వర్చువల్ వెబ్ క్యామ్ అనేది మనము ఎక్కడ ఎలా వాడాలనేది నేను ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒకటి లైవ్ సెషన్ పోస్టర్ ఒకటి పెట్టిన తర్వాత ఈ స్లైడ్ 1లో ఆడియో వీడియో సోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అది ఉంది కదా, అదైతే మీకు చూపిస్తున్నా ఎగ్జాంపుల్గా తీసుకొని. సో ఇది మనము ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ విండో ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ విండోని మనము వర్చువల్ వెబ్ క్యామ్గా వాడుకొని సో మనం ఏ సీన్ స్విచ్ అయితే వేస్తామో ఆ స్విచ్ చేసిన సీన్ మాత్రం మనకు జూమ్లో కానీ గూగుల్ మీట్లో కానీ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఈరోజు నేను జూమ్లో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు గూగుల్ మీట్లో అయినా లేదంటే స్కైప్లో అయినా అదే ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం జూమ్లోకి వెళ్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మనకు జూమ్ అయితే ఓపెన్ అయిపోయింది. జూమ్లో న్యూ మీటింగ్ దగ్గరికి వెళ్ళండి. న్యూ మీటింగ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి ఓబిఎస్ వర్చువల్ వెబ్ క్యామ్ అనేది డిటెక్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఓబిఎస్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు అన్ని అప్లికేషన్స్ అనేది ఓబిఎస్ వర్చువల్ వెబ్ క్యామ్ని అయితే డిటెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఓబిఎస్లో ఇక్కడ వర్చువల్ వెబ్ క్యామ్ అని ఉంది కదా, దాన్ని స్టార్ట్ చేస్తున్నా. చూడండి, వెంటనే మనకు జూమ్లోకి అయితే వచ్చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు నేను సీన్ స్విచ్ చేస్తున్నా. చూడండి, వెంటనే చేంజ్ అయిపోతాయి, చాలా వెంటనే ఇమ్మీడియట్గా. చూడండి, చూసారా ఎట్లా చేంజ్ అయిపోతుందో. సో అలా అనమాట. సో ఇప్పుడు ఒకవేళ టీచర్స్ అనుకోండి ఏమైనా స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని ఇట్లానే ఓబిఎస్లో అంతా సెటప్ చేసుకొని సో దీని అనేది మనం ఓబిఎస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో ఓబిఎస్లో వర్చువల్ వెబ్ క్యామ్ యొక్క వర్క్ అయితే ఇది అనమాట. సో ఎనీ డేస్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉండి ఉంటే ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకైతే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.